రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై చాలా కాలం అవుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇరు దేశాలు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడులను ఎదుర్కొంటూ ఉక్రెయిన్ కూడా అటాక్ చేస్తోంది. అయితే మధ్యవర్తిగా వ్యవహరిస్తోన్న దేశాలు కూడా చివరకు ఏం చేయలేకపోతున్నాయి. అందులో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవి చేపట్టగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిహద్దులో ఎమర్జెన్సీతో పాటు మరికొన్ని ఆర్డర్స్ ఇస్తూ సంతకాలు చేశారు. తాజాగా ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శాంతి ఒప్పంద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ చర్చలకు రష్యా రావాలని పిలుపునిచ్చారు. లేదంటే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంతకుముందు తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్లో ఇలాంటి సంక్షోభం వచ్చేది కాదన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ట్రంప్కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు రష్యా ఇంకా స్పందించలేదు. మరి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటిదాకా 12,000 మందికి పైగా చనిపోయారు. మరో 28,000 మందికి పైగా గాయపడ్డారు. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం క్షిపణి దాడి జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని సూచనలు చేశాయి. అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్ మాత్రం తగ్గడం లేదు. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినా కూడా యుద్ధం మాత్రం ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ రాకతోనే శాంతి చర్చలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఈ యుద్ధం త్వరగా ముగియాలని అంతా కోరుకుంటున్నారు. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆసక్తి కూడా కొనసాగుతోంది.